హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ వస్తాయి. నోటిఫికేషన్ ద్వారా మీకు లేటెస్ట్ వీడియోస్ మన ద్వారా వస్తాయి. సో ఏంటంటే ఈరోజు మనం బిల్డింగ్ ఫాల్కన్ ఛార్జింగ్ వెహికల్, దాని గురించి ఒక టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే అది వచ్చేసి మనకు ఎక్సిలేటర్ ప్రాబ్లం. నాకు ఈ వెహికల్ నేను తీసుకొని ఇప్పుడు 2 years అవుతుంది. 2 yearsలో మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అది వచ్చేసి మనకి ఇప్పుడు ఎక్సిలేటర్ ఇది నేను చేంజ్ చేశాను, వేరే చేశాను. అది ఈరోజే. ఇది మన కంపెనీది కాదు, వేరే వెహికల్ది. మన కంపెనీది అయితేనేమో దాన్ని అక్కడ షోరూంలో లేదు. ప్రస్తుతానికి మనకు యూజ్ కావాలని నేను ఇది వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకు 1 week నుంచి మనకు ఇది ట్రబుల్ ఇస్తుంది. ఆటోమేటిక్ ఎక్సిలేటర్ అనేది మూవ్ అవుతుంది. అది ఎందుకు ఏ విధంగా అవుతుందంటే నేను షోరూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేది మనది ఓల్డ్ది. ఆ ఓల్డ్ అనేది ఇది. దీన్ని రిమూవ్ చేసి ఇది మనకు వేరేది వేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1000 నుంచి 1200 దాకా ఉంది. 1200 దాకా ఉంది. అది మార్కెట్ ప్రైజు. అది 1000 కూడా ఉంటుంది, 1200 కూడా ఉంటుంది మనకు క్వాలిటీ బట్టి. అది మనం వేయడం జరిగింది. వేసి తర్వాత మళ్ళీ మనకు ఏంటంటే ఇప్పుడు ఇది ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఆన్ ఆఫ్ బటన్ అనేది మనకు గేర్ సిస్టంలోకి అయిపోయింది ఇది. దీనికంటే మనం గేర్ ఉంది కాబట్టి ఈ వెహికల్కు ఇది ఇదే గేర్ లెక్క అయిపోయింది. ఎలాగైతే నేను మనకైతే వెహికల్ అయితే మళ్ళీ మనకు యథావిధిగా మనకు రన్ అవుతుంది కాబట్టి మనం వేసుకున్నాము. అలాగే ఎవరైతే ఈ ఛార్జింగ్ వెహికల్స్ని యూజ్ అయితే చేస్తారో వాళ్ళకు ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది ఉంటే దాన్ని మనం షోరూమ్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి ఏం అంత పెద్ద రిపేర్లు అనేటివి ఉండవు. చిన్న చిన్న రిపేర్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకైతే ఇదైతే మనకు 2 years నుంచి ఏ రిపేర్ లేక ఇది ఒకటి వచ్చేసింది మనకు. దీన్ని అయితే నేను రీప్లేస్మెంట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా వెహికల్ సైజ్ యూజ్ చేసినట్టయితే మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా షోరూమ్కు మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి ఇలాంటి చిన్నవి దేనికి ఏది అవసరం ఉంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే కంపెనీదే కావాలని ఏం లేదు, ఎందుకంటే మనకు ఇది కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఇదే యూజ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.